ఏపీ సీఎం ఎవరు? నెక్స్ట్ ఏపీ సీఎం ఆల్రెడీ వేణుస్వామి గారు చెప్పడం జగన్ అని చెప్పారు. బట్ రియాలిటీగా అయితే కనుక చంద్రబాబు నాయుడే. ఎందుకంటే ఆయన ఏది చెప్తే దానికి రివర్స్ అవుతుంది అనమాట. సో ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, మరి చంద్రబాబు గారు గెలిస్తే ఏపీకి ఏం మంచి జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎక్కువ మేజర్గా ఫోకస్ చేసేది ఐటీ సెక్టర్ మీద. సో ఆల్రెడీ కూడా ఇంతకుముందు కియా మోటార్స్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకా చాలా కంపెనీస్ తీసుకోవడం జరిగింది. పేర్లు అంతా ఐడియా లేదు. సో మేజర్గా ఆయన ఐటీ సెక్టర్ మీద ఫోకస్ చేస్తారు. సో ఐటీ కంపెనీస్ వస్తే యువతకు ఉద్యోగాలు అనేది దొరుకుతాయి. సో అందరూ హ్యాపీగా ఉంటారు అనమాట. సో రైతులు కూడా ఆయన ఫోకస్ చేస్తారు. సో మేజర్గా అయితే యూత్కి అయితే బాగా ఇది ఉంటుందన్నమాట. ఆల్రెడీ చెప్పడం జరిగింది 2047 అనే ఒక మిషన్ అనేది చేపట్టడం జరిగింది. సో అందరూ కూడా ఓట్లు వేసి మద్దతు ఇస్తే కనుక 2047 అనేది మంచి స్టేజ్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు హైదరాబాద్ని మించి అమరావతిని డెవలప్ చేసే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయన్నమాట. సో ఆయన ఎప్పుడు కూడా అంటూ ఉంటారు సింగపూర్ అంటారు. సో ఆంధ్ర కూడా మరో సింగపూర్ అయితే అని చెప్పి అనుకుంటున్నాను. మరి జగన్ గారు ఓడిపోవడానికి ఏం రీజన్స్ ఉంటాయి? రీజన్స్ ఏమన్నాయి భయ్యా, చూసుకుంటే మా సోషల్ మీడియాలో డెవలప్మెంట్ లేదు. ఇంకోటి వచ్చేసి రోడ్లు సరిగ్గా లేవు. ఇంకోటి అంటే హిందూయిజంని అంత రెస్పెక్ట్ అయితే ఇచ్చినట్టు అనిపించలేదు. ఎప్పుడు కూడా గుడికి రావడం తప్ప తీర్థం తాగడు. సో అలాంటి కొన్ని అయితే క్రైసిస్ ఉన్నాయన్నమాట. సో అలాంటి దాన్ని బట్టి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉందన్నమాట. సో యూత్కి అయితే జాబ్స్ లేవు. సో కంపేర్ టు తెలంగాణ ఆంధ్ర అంటే కనుక తెలంగాణలో ఐటీ సెక్టర్ గురించి మాట్లాడితే ఆంధ్రాలో ఏమో చేపలు, రొయ్యలు, పీతలు, పానీపూరీలు దాని గురించి మాట్లాడతారనమాట. సో చాలా మనకు వేరేషన్ అర్థమైపోతుంది కదా. ఇన్వెస్ట్మెంట్లు అంటే కనుక లారీల మీద వస్తున్నాయి, పానీపూరి బండ్లు, పానీపూరి అమ్మి బతకండి అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో అయితే రూమర్స్ వస్తాయి అన్నమాట. సో జనాలకు కావాల్సింది అది కాదు కదా. సో చాలామంది ఇప్పటికే ఆంధ్రాలో బరాయించలేక తెలంగాణకి అయితే రావడం జరుగుతుంది. సో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పురాణ అభివృద్ధి జరగాలంటే కనుక మళ్ళీ బాబు గారు వస్తే బెటర్ అన్న ఫీలింగ్. మేబీ ఈయన చిన్న ఏజ్ కాబట్టి ఈయనకి రాజకీయ అనుభవం అంత లేదు. సో చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక పొలిటికల్ లెజెండ్ కాబట్టి ఆయనకి అన్ని ఐడియా ఉన్నాయి. ఓకే, మరి సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు గెలిస్తే మరి సీఎం సిబిఎన్ గారు అవుతారా, పవన్ కళ్యాణ్ గారు అవుతారా? సో ప్రీవియస్లీ లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరు ఎట్లా కన్ఫ్యూజ్ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. సో దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని చెప్పి లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూ, జాఫర్ గారు ఇంటర్వ్యూ చెప్పడం కూడా జరిగింది. సో దానిలో ఎటువంటి డౌట్ లేదు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. సో మరి జగన్ గారు ఓడిపోవడానికి రాజధాని కూడా కారణం అవ్వచ్చు? మూడు రాజధాని అన్నారు. బట్ ఒక రాజధాని కూడా లేదు. దాని మీద ఒక సినిమా కూడా రేపో మాపో రిలీజ్ అవ్వబోతుంది. సో అది కూడా మనం టీవీలో చూడబోతున్నాం అనమాట. సో అమరావతి రియాలిటీ ఏంటి అనేది ఆంధ్ర ఫైల్స్ కొత్తగా ఒక సినిమా వస్తుంది. మేబీ చూడండి, రాజధాని ఫైల్స్ అని వస్తుంది. సో అమరావతి రైతులు ఎట్లా నష్టపోయారు, అమరావతిలో అసలు ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఎండ వాన అనేది లేకుండా, సో వాళ్ళ బాధ ఏంటనేది రేపు రాజధాని ఫైల్స్లో మనం చూడవచ్చు సినిమా ఏందనేది. సో చెప్పండి. సో ఏపీ మీద లాస్ట్కి సినిమాలు కూడా తీసుకోవాల్సిన స్టేజ్కి వచ్చేసాం అనమాట. సో రియాలిటీగా అయితే కనుక ఈ రాజధాని ఫైల్స్ అని వస్తుంది. అలాగే జగన్ ఫేవర్గా యాత్ర 2లు, వ్యూహం 2లు ఇవన్నీ అయితే వస్తాయి అనమాట. సో ఈ రాజధాని ఫైల్స్ అయితే ఎవరిని కూడా కించపరిచినట్టు అయితే ఏం కనపడలేదు. సో ఆ సినిమా అయితే చూస్తే మనకి అసలు ఏపీ రియాలిటీ ఏంటనే తెలుస్తుంది. మరి కేజీ బంగారం ఇస్తా అన్నారు, బెంజ్ కార్ ఇస్తా అన్నారు, జగన్ గారు ఓటేస్తే అంటే తెలంగాణలో బెల్లాన్ని కూడా బంగారం అంటారు అనమాట. సో వాళ్ళు ఇండైరెక్ట్గా బంగారం అంటే బెల్లాన్ని బంగారం అన్నారనమాట. అంటే కార్ అన్నాడు, బట్ అది బెంజ్ కార్ అంటే రిమోట్ కార్ కూడా అయి ఉండొచ్చు కదా. సో మనం సరిగ్గా ఏం లేదు, మేబీ రిమోట్ కార్ కూడా ఇవ్వచ్చు కదా, చెప్పలేము. అదే గుడ్డు అన్నాడు, లాస్ట్కి ఆమ్లెట్ వేసుకోవాల్సి స్టేజ్కి వచ్చేసింది అనమాట. సో ఐటీ సెక్టర్ గురించి మాట్లాడమంటే కోడిగుడ్డు, మేక తలకాయ, మేక బోటి అంటే ఎవరు కూడా ఉంచరు కదా. సో చాలా మంది ఎంపీలని కూడా తీసేయడం జరిగింది. అదే మళ్ళీ వాళ్ళు ఏమంటారు, వేరే కొత్త పార్టీలో ఏ పార్టీలో సీటు దొరికితే మన కాంగ్రెస్ ఇప్పుడు మన షర్మిల గారు అయితే కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి మేబీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి. చెప్పండి, తీసుకుంటారంటారా పార్టీలో? మేబీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కి సరైన గుర్తింపు లేదు కదా ప్రజెంట్. ఇప్పుడు తెలంగాణలో అలాగే తీసుకునే కదా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో అలాంటి వాళ్ళు దీనిలో వెళ్తే కనుక కొంచెం యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది.